నీవు చేసిన మేలు కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చలంచలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటివారు మమ్మెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. యేసయ్యా, వందనం 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 యేసయ్యా. Thank you, my Lord. తెలిసిన వారమంతా కాపాడారు. పిల్లలందరికీ మంచి ఆరోగ్యం, ప్రాణాపాయాలు సంబంధించి రక్షణ, మంచి ఆరోగ్యము, బలము, శక్తిని వందనాలు. థ్యాంక్ యూ, మై లార్డ్. సహాయం చేయండి. పిల్లలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి పిల్లలు యేసునామములో మీ ఆత్మకార్యం జరిగింది. ప్రతి కుటుంబంలో కొంచెం అంధకార ఆత్మలను బంధిస్తూ ఉన్నాము. యేసునామములో మీ శక్తి రిలీజ్ అవుతుందా? యేసునామములో మీ శక్తి ప్రతి కుటుంబంలో ఉందా? సహాయం చేసి ఆశీర్వదించండి. ఈ నామానికి మనం ఈ వార్తలతో మాతో మాట్లాడి విశ్వాసం స్థిరపరచండి, ఆత్మలో బలపరచండి, సహాయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము. Praise the Lord. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తుతిని గడిచిన రోజుల నుంచి ఈ రోజు వరకు దేవుడు తన ఉచితమైన కాపాడి ఈ ఆదివారం ఉదయకాల ఆరాధనలో తన సన్నిధిలో నిలబెట్టిన దేవునికి మహిమ కర్తవ్యం చెల్లిస్తుంది. ఈ వారంలో ఈ వారం అంతా కూడా దేవుడు తన పిల్లల భద్రత వచ్చి కాపాడడానికి ఆరోగ్యం ఇచ్చాడు. మన పిల్లల రాకపోకలు కూడా అలాగే నా రాకపోకలు కాపుదల ఇచ్చాడు. క్రితం నైట్ 11 గంటలకి ఆఫీస్ నుంచి వస్తున్నా. కొత్తగా బ్యాగ్ స్పీడ్ బ్రేకర్లు వేశారు. చీకట్లో కనపడి హౌసింగ్ బాగానే కాదు. ఎందుకంటే స్పీడింగ్ మీద ఉన్న 40 కిలోమీటర్లు జంప్ అయి పడ్డా. హెల్మెట్ ఉంది కాబట్టి ఈరోజు బతుకుంటా. పడటం నన్ను చూసి ఒక వ్యక్తి బండి ఆపేసాడు, కాకుండా అలా వచ్చాడు, లేదంటే ఇద్దరు గుద్దుకున్నాడు. అతను బండి ఆపాడు, నేను పడిపోయా, నేను వెళ్ళి ఆ బండి గుద్దుకున్నాను. ఇలా తగిలి తల వెనక్కి ఇలా వచ్చింది. అంత స్పీడ్గా తగిలి. అదే హెల్మెట్ లేకపోతే ఇంకేమైందో తెలియదు. ఈ చెయ్యి ఇరిగింది ఆల్రెడీ ఒకసారి. ఆ టైంలో హెల్మెట్ పగిలిపోయింది, తలకేం దెబ్బలేదు, చెయ్యి మాత్రం ఇరిగింది. మొన్న రాత్రి మాత్రం జస్ట్ చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడ్డాడు.
అప్పుడే 2 నిమిషాల క్రితమే వేరే అతను పడ్డాడంటే అతను నుంచున్నాడు పక్కన. అతను లేపి నిలబెట్టారు వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళే స్పీడ్ బ్రేకర్లు వేయించుకున్నారు. ఇప్పుడే నిలబెట్టామన్నారు, అతను నుంచున్నాడంటే అతను కూర్చుకుంటాడు. తలకి దెబ్బ తగిలింది, హెల్మెట్ లేకుండా. నేను హెల్మెట్ ఉంది కాబట్టి కొద్దిగా, ఎందుకంటే అర్థమైంది ఆ దెబ్బ ఎలా తగిలిందంటే లోపల మొత్తం అదిరిపోయింది. గొప్ప బియ్యం సౌండ్ ఎలా వస్తుందో అలా వచ్చేసింది. కొంచెంసేపు ఏం అర్థం కాదు, కళ్ళు తిరిగితే ఏమని చెప్పి అలాగే కూర్చున్నా, కానీ కళ్ళు కూడా తిరిగినా ఏమీ లేదు. కొంచెంసేపు కూర్చున్న తర్వాత బండిని లేపారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎవరికి కనపట్టలేదు, లైట్ కూడా లేదా. లైట్ 9 వరకు లైట్ ఉంటుంది, 9:30 వరకు. ఎందుకంటే అక్కడ పూల కొట్టు, కూరగాయలు అన్నీ ఉంటాయి వరుసగా. కాబట్టి వాళ్ళు లైట్లు వేసి ఉంచుతారు కాబట్టి ఆ లైట్లకి అది కనపడింది. అందులోనే అది చీకటిగా ఉంది, తార్ రోడ్డు. ఆ తార్ రోడ్డుకి తగ్గట్టుగా స్పీడ్ బ్రేకర్ నల్లగా వేసాడు, మొత్తం వేసాడు. దాని మీద రేడియం స్టిక్కర్స్ కానీ ఏమీ లేవు. అప్పటికి అలవాటు అవ్వలేదు అది ఆ ఏరియా. అంటే ఏరియా అలవాటే కానీ స్పీడ్ బ్రేకర్లు లేకుండా మనం వచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేసేసరికి చాలా ఇబ్బంది అయింది. దేవుని కృపను బట్టి బయటపడ్డా. అమ్మగారు అక్కడ అలాంటి పరిస్థితుల్లో, నాకు ఇది జరిగినట్టు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండేదో తెలియదు. ప్రార్థన చేయండి. అపవాది బాగా వాడి ఇష్టం, వాడు ఏం చేయాలి అనుకుంటున్నాడో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు ఏం చేయడు, మన జీవితంలో ఎలాంటి దేవుడు ఇవ్వడం. ఏదైనా సరే మన జీవితంలో ఏదైనా జరగకూడని విషయాలు జరుగుతున్నాయంటే దానికి కారణము అపవాదే. వాడే చేస్తాడు. మన ఆలోచన తలంపులు అన్ని విధాలుగా కూడా దేవునికి దగ్గరగా ఉండటానికి మనం తాపత్రయపడాలి. దేవుని దగ్గరగా ఉండటానికి దేవుని దగ్గరగా ఎక్కాలి, తాపత్రయపడాలి. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలనే ఆలోచనతో మన జీవన విధానం ఉండాలి. అంటే మనం చనిపోతే దేవుని రాజ్యంలో ఉండాలి. లేదంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యానికి అనుకూలంగా మన ఆత్మ లేదనుకో, దేవుని రాజ్య సంబంధమైన న్యాయము, చట్టము, ధర్మము, అంటే దేవుని రాజ్యం అలాంటిది. దేవుని రాజ్యంలో నీతి, యథార్థ, పరిశుద్ధత ఉంది. ఆ నీతి, యథార్థ, పరిశుద్ధత మన జీవితంలో ఉంటేనే ఆ రాజ్యంలోకి వెళ్ళేది. మనం చనిపోతే అక్కడికి వెళ్ళాలి అంతే. మనం అనుకోవచ్చు ఇవన్నీ ఏంటి, అది ఉందా దేవుని రాజ్యం అనేది? లేకపోతే ఎంత తాపత్రయం దేనికి? ఆదివారం ఆరాధన ఎందుకు? యేసుక్రీస్తు అనబడిన వ్యక్తి చనిపోయాడు, మన కోసం లేచాడు అని మనం బోధలు ఎందుకు వినాలి, ఎందుకు చేయాలి? అవసరమే లేదు. అసలు ఆ బోధలు ఎందుకు రావాలి? అంతే కదా. దేవుడు అన్నాడు, దేవుడు రాజ్యం ఉంది కాబట్టి యేసుక్రీస్తు అనబడిన వాడిని దేవుడు పంపించాడు. ఆ శక్తిని, ఆ వ్యక్తిని దేవుడు తన శక్తితో నింపి పంపించాడు. ఆయన ఉన్నాడు కాబట్టి లోకంలో అపవాది అనేవాడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అనేక మంది చేత అనేకమైన పనులు చేపిస్తూ ఉన్నాడు, రకరకాల పనులు. లేకపోతే దేవుడు దయ్యము రెండూ కూడా ఈ లోకంలో ఉన్నాయి. దేవుడు లేడు అని చెప్పేది కూడా దయ్యపని. దేవుడు లేడే, ఎవరు చూశారు దేవుడు అనేది కూడా దయ్యపని. మనం అనుకుంటాం మన మనుషులం, మన మనస్థితి అని. అది ఒక స్థితి. మనుషులు రకరకాల ఆత్మలతో ఉంటారు, కానీ మనము దేవుని ఆత్మతో ఉండడానికి తాపత్రయపడాలి. దేవుని ఆత్మ మన ఆత్మని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. దేవుని ఆత్మ మన ఆత్మని నిలబెట్టి, దేవుని ఆత్మ మన ఆత్మని అన్ని విషయాల్లో కూడా నిలకడగా మనల్ని నడిపించాలి. కాబట్టి జాగ్రత్తగా జీవించిన సంఘం కొరకు కూడా ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థనకు సమయం కేటాయించడానికి తాపత్రయపడదాం. ప్రార్థనకు సమయం ఇస్తే చాలు, దేవుడు మనల్ని తన ఆత్మతో, తన వాక్కులతో అభిషేకిస్తాడు. మనం తాపత్రయపడాలా? మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామని మనకు ఆలోచన రావటం లేదు. దేవునికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాము? దేవునికి మనము ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం అంటే ఏంటి? దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం అంటే ఏమనుకుంటున్నాం మనం? దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం అంటే ఏమనుకుంటున్నాం? ఇప్పుడు అన్యులు ఉన్నారు, దేవునికి ప్రాముఖ్యత ఇస్తారు. ఎలా? వాడు దేవునికి కొబ్బరికాయ కొట్టి, అగరబత్తి వెలిగించి, అన్నం పెట్టుకొని, అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఏం చేయాలి చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే వారానికి ఒకసారో నెలకోసారో అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. మరి క్రైస్తవులు అనబడిన వారు ఏం చేస్తున్నారు? ఎవరు ఏం చేస్తున్నారు?
ఎవరన్నా మనం ఇంతకు ముందు నెలకి అంతకుముందు ప్రతి వారం చేసాము, కొద్ది రోజుల తర్వాత నెలకి 2 సార్లు చేసాము, తర్వాత అసలు అది కూడా అవునా కారణం డబ్బు సమస్య ఎవరికి లేదు. వాసన చెప్పాలంటే ఎవరికి ఉంది డబ్బు సమస్య? మనసు రావాలి, మనసు తేడా, మనసు తేడా బయటికి. అంతే. డబ్బు ఉంటే లాభం, మనసు లేనప్పుడు అంతేనా? ఒక 100 రూపాయలు వేసుకున్నా వారానికి అంటే ఇక్కడ 100 వేయాలి, అందరూ ఇందులో 100 వేయాలి, మనసు గారికి 100 ఇవ్వాలి, అక్కడ కూడా 100 ఇవ్వాలని లెక్కలు వేసుకుంటే మనసు. ఏదేమైనా దేవునితో ఇక్కడ మనం చూసిన కీర్తనాకారుడు అన్నాడు ఒక మాట, ఏమన్నాడు? అర్ధరాత్రి వేళ మేల్కొంటాడంట. దేనికి? ఆయన శాసనాలను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి. అంటే ఆయన ఏం చెప్పాడో దాన్ని మనము పాటించి అర్ధరాత్రి వేళ మేల్కొంటే ప్రార్థనా జీవితం. తెల్లవారుజామున చేసి చూడండి, ఒక 1 వారం రోజుల పాటు తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవాలి. ఒక 1 వారం రోజుల పాటు దేవుని యొక్క ఆత్మశక్తిని అనుభవిస్తారు. ఆ టైంలో ప్రార్థన చేయటం దేవుని శక్తి ఎందుకు అంటే ఏమో తెలియదు, కానీ ఆ సమయం అంటే దేవునికి ఆ సమయం చాలా ఇష్టమైన సమయం. ప్రార్థన చేస్తాము, ఏ సమయం ఆయనకి ఇష్టమే. మనం ప్రార్థన చేస్తాం, ఏ సమయం ఆయన మొరబెట్టాం. కానీ ఆ టైంలో చేసే ఆ ప్రార్థన ఇంకో తెలియదు. దేవదూతలు తిరుగుతాయంటారు, నిజమా? ఏమో తెలియదు. అంటే అది ఎవరికుందో అనుభవం. పెద్ద పెద్ద సేవకులు అనుగ్రహంగా ప్రసంగాలు చేసేవాళ్ళు, ఉపవాసాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద సేవకులు, 1000 మంది 1,00,000 మంది విశ్వాసులు ఉన్న వాళ్ళకి ఎందుకని దేవదూత కనపట్ల? కారణం ఏంటి? కారణం చెప్పండి. వాక్యానుసారమైన ప్రార్థన లేదేమో. నేను అదే కర్నేలి ఉన్నాడు కదా, కొన్నేళ్ళు ఎవడు? అన్యుడు. కానీ ఎలాగో నమ్మాడు, ఎవరి ద్వారా నమ్మాడు ఏంటనేది దేవుని యందు భయభక్తులతో ఉన్నాడు. అన్యుడు దేవుని యందు భయభక్తులతో ఉన్నాడు. ఏంటి భయభక్తితో ఉంటే ఏం చేశాడంట? బహు దాన ధర్మాలు చేశాడు. బహు దాన ధర్మం తన కుటుంబంతో కూడా కలిసి. ఈరోజు సేవకులు తన కుటుంబంతో కలిసి ఏం చేస్తున్నారు? బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటున్నారు. పంచుకోవడం తర్వాత సంగతి, ఎవరి అకౌంట్లో వాళ్ళయే. భార్యాభర్తల అకౌంట్లు ఉంటాయి, అలాగే కొడుకులు కూతుళ్ళ అకౌంట్ కూడా ఇచ్చేస్తారు. అది ఎవరి అకౌంట్లో వాళ్ళు పెంచుకుంటా ఉంటారు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఫోటోలు, నిజమేందా, వీడియోల కోసం ఏం చేస్తారు? అన్నం ప్యాకెట్లు అవో ఇవో గుర్తొచ్చింది. అదేమంటే కొందరు మేము అనాథాలను పోషిస్తున్నాం అంటారు. అనాథాలను పోషించడానికి అసలు అనాథాలను పోషించడానికి నువ్వు వేరే అకౌంట్ ఓపెన్ చేస్తావు, వేరొక సంస్థ ఉంటుంది దాన్ని, ఈ సంస్థ కలపవు. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవం ఏమైపోతుంది? నిర్వీర్యమైపోతుంది. క్రిస్టియానిటీ ఒకప్పుడు క్రైస్తవ్యం వేరు, ఇప్పుడు క్రైస్తవ్యం. ఒకప్పుడు క్రీస్తుని వెంబడించిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, దేవునితోనే ఉన్నవాళ్ళు. అనాథ పిల్లల్ని పోషించాలన్నా, వాళ్ళకి ఈరోజు తిండి కావాలన్నా కూడా ప్రార్థనతో వాళ్ళకు భోజనం పెట్టిన వాళ్ళు, ఎవరిని చేయి చాచుకుంటారు. అది ఒకప్పుడు. రోజు రోజు ప్రార్థన చేసేవాళ్ళు, ఆ రోజు వారికి ఆహారం వచ్చేది. ఎవరినో దేవుడు లేపి ప్రేరేపించి వాళ్ళు ఎంతమంది అనాథులు అంటే అంతమందికి ఆహారం పెట్టారు. అప్పుడున్నటువంటి పరిస్థితి. ఈరోజు కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో ఆత్మీయ జీవితంలో మార్పులు అనేవి వచ్చాయి. ఆత్మీయ జీవితంలో మార్పులు వచ్చాయి కాబట్టి ఏమైంది?
అనాథ పిల్లలను పోషించాలన్నా, సువార్త పర్యటించాలన్నా, దేనికైనా ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్లు ఇవ్వటం ప్రారంభమైంది. ఆత్మీయ జీవితంలో మార్పు వచ్చింది కాబట్టి. గూగుల్ పే, స్కానర్. అంటే ఆత్మీయ జీవితంలో ఎందుకు మార్పు వచ్చింది? వాళ్ళకి ఆలోచన పడిపోయింది, డబ్బు ఉంటేనే మనం సేవ చేస్తాం, లేకపోతే సేవ చేయలేం. కాబట్టి డబ్బు కోసం మనం ఏం చేయాలి? అనౌన్స్ చేయాలి. ఎంతమంది వింటున్నారు? ఇదిగోండి అకౌంట్ నెంబర్ ఇస్తున్నాము. ఎవరైనా ప్రేరేపించిన వాళ్ళు వేయండి, చెప్పుకుంటూ పో. ఈ అకౌంట్ నెంబర్తో పని ఏంటి? వాక్యం ఉన్నట్టుగా చెప్పి వాక్య ప్రకారంగా అందరూ నడిపించడం ప్రేరేపిస్తే దేవుడే ఆ యొక్క కావలసిన సహాయాన్ని ఎవరి దగ్గర చేయించాల్సిన అవసరం లేదు. అసలు ఆ స్థితే లేదు. చేయకూడదు అంటే ఉచితంగా ఇచ్చాడు దేవుడు, దాన్ని ఉచితంగా మనము ఏం ఉచితంగా ఇచ్చాడు? దేవుడు తన ఆత్మ ఉచితంగా ఇచ్చాడు. తన ఆత్మ ద్వారా వచ్చిన కృపావరాలను ఎలా ఇవ్వాలి? మనము ఉచితంగానే ఇవ్వాలి. కాబట్టి స్వస్థత పొందిన వాళ్ళు ఇదిగోండి కానుకే కదా అకౌంట్, అంతేనా? ఉచితంగా పొంది తిరిగి ఉచితంగానే దాన్ని మనము అనౌన్స్ చేసి సాక్ష్యాలు ఇవన్నీ తీసి యేసుక్రీస్తు ప్రభు వారు చాలా ఖచ్చితంగా, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా అద్భుతాలు చేసినప్పుడు ఆ ఊరితో కూడా వెళ్ళి ప్రకటించమని చెప్పాలి. ఆటోమేటిక్గా ఆ అద్భుతమే వారందరికీ అక్కడ స్వార్థం ప్రకటించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు నామములో ఈ కార్యాలు జరిగాయి అని స్వస్థత పొందుకున్న వాళ్ళ వలన వాళ్ళను చూసిన వాళ్ళు క్రీస్తుని వెంబడించడం ప్రారంభించారు. అది జరగాలి మనకి. అది జరగాలి. అంటే ఎందుకు ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే, క్రైస్తవ సమాజంలో దేవుని ఆత్మకి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఎందుకు తగ్గిపోయింది? సంఘము దేవుని ఆత్మలో అభిషేకించబడాలని ఎందుకు ఆశ కలిగలేదు? సంఘంలో ఉన్న విశ్వాసులు దేవుని ఆత్మతో నింపబడాలి, వాక్యుల ప్రకారంగా నేను అడుగులు వేయాలని ఆలోచన ఎందుకు రావటం లేదు? దేవుని యొక్క నామ మహిమార్థమై జీవించడానికి ఎందుకు తాపత్రయపడట్లేదు? చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు. యోహాను సువార్త 8 యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేశారు. మనం చాలాసార్లు విన్నాము. ఇక్కడ మళ్ళీ దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. చాలు, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచు. నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారుని మహిమపరచు. చాలు, అది తర్వాత. ముందు ఇక్కడ నేనేమంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? తండ్రిని మహిమపరచడానికి, ఆయన చిత్తం జరిగించడానికి, దేవుని చిత్తం జరిగించడానికి. మత్తయి 16:27. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. ఇక్కడ మీకు మహిమను
మహిమ అనేటటువంటి మాటను బట్టి మనం వాక్యాలు ఇక్కడ తండ్రిని మహిమపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? తండ్రిని మహిమపరచడానికి. అంటే ఎలా మహిమపరచడానికి వచ్చాడు? తండ్రిని ఎలా మహిమపరిస్తే ఆయన మహిమ పొందుకుంటాడు? అంటే ఆయన మహిమ లేనివాడా? ఆయన మహిమ లేనివాడా? ఆయన మహిమ కలిగిన వాడే. కానీ ఈ భూమి మీద ఆయనకు మహిమ అనేది లేదు. ఈ భూమి మీద దేవునికి మహిమ అనేది కలగట్ల. ఈ భూమి మీద మనుషులందరూ కూడా ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళంతటా వాళ్ళు ఆరాధన క్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిగా ఆరాధన క్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఒకరు చెట్టును పూజిస్తే ఇంకొకరు పుట్టను పూజిస్తాడు, ఇంకొకరు పుట్టను పూజిస్తే ఆ పుట్టలో ఉన్న పామును పూజిస్తాడు. కొంతమంది కుక్కని, కొంతమంది పిల్లిని, కొంతమంది నక్కని, ఇలా రకరకాల జంతువుల్ని, మనుషుల్ని, ఆవులు, గేదెలు ఏదని వదలకుండా పందుల్ని, తాబేలు, చేపలు, కప్పలు, ఇవన్నిటిని కూడా ఆరాధన చేయడం ప్రారంభించారు. మరి ఇంకా దేవుని మహిమ ఎక్కడుంది భూమి మీద? దేవుని ఎక్కడ మహిమ కలుగుతుంది? దేవునికి భూమి మీద ఎక్కడ మహిమ కలగట్లేదు. మనుషులందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత ఆరాధన క్రమాలతో జీవిస్తారు. దేవుడు తన నామ మహిమార్థమే అనేక మంది ప్రవక్తలను పుట్టించాడు. మోషే ద్వారా ఇజ్రాయేలీలు అన్యులతో కలిసి అలా చేయకూడదని చెప్పి మోషేను పంపించి దేవుడు మోషే ద్వారా ఐగుప్తులు బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలులందరినీ కూడా విడిపించాడు. దేవుడు వారికి ప్రత్యేకమైన ఆజ్ఞలని ఇచ్చాడు. మీరు ఈ ఆజ్ఞల ప్రకారంగా ఆత్మ అయిన దేవుడిని మాత్రం ఆరాధన చేయాలి, ఏ రూపాన్ని మీరు చేసుకోవడానికి. అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే మనుషుల ద్వారా ఆత్మ సంబంధమైన మహిమ కలిగి వాడినటువంటి దేవాది దేవునికి మహిమ కలగాలి భూమి మీద అని కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ. సరే, అయినప్పటికీ వాడు ఇజ్రాయేల్ అలా ఉన్నారు ఆ క్రమంలో అంటే లేరు. ఎప్పటికప్పుడు కూడా తప్పిపోతూనే వచ్చారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న గోత్రంలో కూడా దేవుడిని మహిమపరిచే స్థితులు లేవు. అదే యోధా గోత్రం. ఆ యోధా గోత్రంలో దావీదు ఒక్కడ మాత్రమే దేవుడిని ఆరాధన చేశాడు, దేవుడిని మహిమపరిచాడు. కానీ దావీదు నుంచి వచ్చిన వారు సొలొమోను, ఇంకే కొంతమంది. సొలొమోను అయితే దేవుని యొక్క నామానికి అవమానకరంగానే జీవించాడు. ఉన్నా కాదా? అన్య రాజుల కుమార్తెలను పెళ్లిళ్ళు చేసుకోవటం, వారు చేసినటువంటి విగ్రహారాధన చేయటం, వారితో భయంకరమైన వ్యభిచార కార్యాలు చేయటం. అంటే ఆ శారీరకంగా మానసికంగా తను పూర్తిగా దేవునికి దూరం అయిపోయాడు. శారీరకంగా అపవిత్రుడు, మానసికంగా వ్యభిచారం. మానసిక వ్యభిచారం అంటే విగ్రహారాధన, శారీరకంగా అపవిత్రుడు అంటే శరీర సంబంధమైనటువంటి కార్యకలాపం. అలాంటివి చేసి దేవుడు దూరం అయిపోయాడు. తర్వాత ఈ యూదా గోత్రంలోనే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు జన్మింపజేశాడు. దేవుడు యూదా గోత్రంలోనే యేసుక్రీస్తు ప్రభువారిని జన్మింపజేశాడు. కారణం ఏంటి అంటే ఆయన ద్వారా ఇప్పటిదాకా ఆయనకి భూమి మీద ఇజ్రాయేలీలు ఎవరు కూడా దేవుని మహిమపరిచే పనులు ఎవరో చెయ్యలేదు. కాబట్టి దేవుని మహిమార్థమై దేవుడు తన కుమారుని లోకములో జన్మింపజేశాడు. అది యూదా గోత్రము. ఎందుకంటే ఆ గోత్రానికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఆ యూదా గోత్రముల నుంచి శాశ్వత కాలం నివాసం ఉండే రాజు కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు శాశ్వత కాలం ఉండే రాజుగా ఈ లోకానికి దేవుడు నియమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో ఎందరో రాజులు పుట్టారు, పోయారు. కానీ యేసుక్రీస్తు ఏమాత్రం కూడా ఆయన చనిపోలేదు. ఆయన తిరిగి మూడో దినాన లేచి తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. మరలా రాబోతున్నాడు. ఈ భూమి మీద యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఇది నిజమా అంటే నిజమే. మనం చూడాలి. కారణం ఏంటి అంటే దేవుని యొక్క ఆత్మకు మహిమ సంబంధమైనటువంటి, అంటే మనలో ఉన్న ఆత్మ అలాగే దేవుని ఆత్మ అంటే ఎలాంటి స్థితిలో ఉంటాయంటే ఆత్మకు చావు లేదు కాబట్టి ఈ ఆత్మ మహిమ శరీరాన్ని దాచుకుంటుంది కాబట్టి. అర్థమైందా? ఫిలిప్పీ 3:21. ఫిలిప్పీ 3:20 చూడండి. 21. మన పౌరస్థితి పరలోకమందున్నది,
అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఈ దీన శరీరాన్ని ఎలా మారుస్తాడంట? ఆయన మహిమగల ఆయన తన మహిమగల శరీరమునకు సమరూపముగా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరానికి సమరూపముగా, అంటే మహిమగల శరీరముతో యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి 3వ దినాన లేచారు. ఏ శరీరంతో? మనం కూడా చనిపోయిన తర్వాత మన ఆత్మ బయటకు వస్తుంది. అయితే అది మహిమ కలిగినటువంటి శరీరం. అది దానికి రూపం ఉంటది, శరీరం ఉంటది, కానీ ఎవరికి కనపడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కనపడ్డారు? తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన అందరికి కనపడ్డాడు. ఆయన తాకారు. ఆయన తాకితే ఏమనిపించింది వాళ్ళకి? ఆయన అంటాడు ఒక మాట, రక్తమాంసి, నేను భూతాన్ని కాదు దయ్యాన్ని కాదు. భూతానికి దయ్యాలకు ఈ రక్త మాంసాలు ఉండవు. ఆ స్పిరిట్స్ ఎవరికో కనపడతాయి, ఆత్మలకి. మనలో నుంచి కూడా ఆత్మ బయటకు వస్తే అది ఎవరికి కనపడదు. అర్థమైందా? అయితే ఆత్మ శరీరం కలిగి ఉంటుంది. ఎప్పుడు ఎవరికి కనపడిద్ది? అది కేవలము ఆత్మలకు మాత్రమే కనపడిద్ది. శరీరం ఏ విధంగా శరీరస్తులకు కనపడుతూ ఉందో, ఇప్పుడు శరీరాన్ని వదిలే చనిపోయిన వ్యక్తి మనం చూస్తే ఆత్మ బయటకు వచ్చేసింది. ఆత్మ మనకు కనపడిద్దా? కనపడదు. ఆ శరీరం ఒకటే కనపడింది. ఒకవేళ అక్కడున్న ఇద్దరు ఒక ఆత్మను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇద్దరు వాళ్ళకి కనపడతారు. మనకేం తెలియదు. అందుకనే మన వాళ్ళకి ఏం అర్థం కావట్లా. మన శరీరం ఏంటి, మన ఆత్మ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి ఉదాహరణ. యేసుక్రీస్తు ప్రభువారు మహిమ శరీరాన్ని దాచుకు. మహిమ శరీరం అంటే దేవుని యొక్క ఈ శరీరము, మహిమ శరీరానికి రక్త మాంసాలు తెలుస్తాయి. అందుకని రక్త మాంసాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తాకారు. ఆ శరీరం రక్త మాంసాలు ఉంటాయి, కానీ ఈ శరీరము కాదు. అది ఈ శరీరము కాదు, ఈ రక్త మాంసాలు కాదు. అంటే దేవుని చేత మహిమపరచబడినటువంటి రక్త మాంసం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నన్ను మహిమపరచుము అనుకో. మహిమపరచబడాలి. మహిమపరచబడటం అంటే అర్థం ఏంటి? మహిమపరచబడటం అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న ఆత్మ పూర్తిగా దేవుని యొక్క ఆత్మశక్తితో, వాక్కులతో నింపబడాలి. అది ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ప్రతిదినము దేవునితో సహవాసం చేసినప్పుడు. ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు అంత మామూలుగా కనపడుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన తలంపులు వస్తూనే ఉంటాయి. కానీ దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని యొక్క శక్తితో మనం నిజముగా నింపబడితే ఎలా ఉండదు తెలుసా? ఈ లోకంలో ఉన్నది ఏది మనకు కంటికి కనపడినా కనబడనట్టు అది మన అనుభవంలో ఉంటాయి. ఈ లోకాన్ని అందుకనే చూచువారి యొక్క చూచునట్లు చూడనట్లు, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టు, అదేవిధంగా భర్తలు ఉన్నవారు భర్తలు లేనట్టు, పెళ్ళైన వారు పెళ్లి కానట్టు జీవించండి అన్నాడు పౌలు గారు. అర్థమైందా? ఈ ఆస్తి మీది కానట్టుండండి అన్నాడు క్రైస్తవులు. కానీ ఈరోజు ఆస్తులు లెక్కేసుకుంటున్నారు సేవకులు. అక్కడ ఎంత ఉంది, ఆ ఊర్లో ఎంత ఉంది, ఈ ఊర్లో ఎంత ఉంది, ఇంకా ఎక్కడ ఏంటి? అరే, అంబానీ కోట్లకు అధిపతి కావాలని ఆలోచన చేసి ఇంకా సేవకుడు కోట్లకు అధిపతి అవ్వాలని ఆలోచన చేస్తే ఎలాగా? మనము పౌలు అంటాడు, అన్నపాన వస్త్రము కలిగిన వారమై మనము ఉన్న వాటితో సర్దుకుపోయే జీవితం కలిగి ఉన్నాం అన్నాడు. కావాలి, తినటానికి కావాలి, సంపాదించుకోవాలి, ఓకే.
తినటానికి కావాలి, పిల్లలకి ఇంటిల్లిపాది నడవడానికి కావాలి, సంపాదించుకుంది దాని వరకే. కాబట్టి అదనంగా మనం ఆలోచన చేస్తే ఏమవుతుంది, అనర్థాలకు దారి. ఇంకా కూడబెట్టుకుందాం, రూపాయి కూర్చుకుందాం, మేడ కట్టుకుందాం, మిద్దె కట్టుకుందాం, సొంతిల్లు లేకపోతే ఎట్లా? అక్కర్లేదు. ఈ లోకమే మంద కాదు, ఇంకా సొంతిల్లు లేడకి మనకు. ఇక్కడ ఏమన్నాడు, మన పౌరస్థితి పరలోకం అంతా. అక్కడి నుండి మనం ఎవరి కోసం కనిపెడుతున్నాం? యేసుక్రీస్తును రక్షకుని కొరకు కనిపెడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి కనిపెడుతున్నామంట? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి కనిపెడుతున్నాం, ఇక్కడ కాదు. మనమేమి ఇక్కడే ఉన్నాం, ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు. మన ఆలోచన అక్కడికి వెళ్ళట్లేదు, మన తలంపులు అక్కడికి వెళ్ళట్లేదు, మన ఆత్మ అక్కడికి వెళ్ళట్లేదు. మనందరి పరిస్థితి కూడా అంతే. కానీ ప్రభు ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ఏమని చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ ఈ భూమి మీద ఎవరు ఇవ్వట్లా. అందుకని ఆయన వచ్చాడు, తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడు. తండ్రి అయిన దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరిచారు. సేవకులు ఎవరు మహిమపరుస్తున్నారు? ఇప్పుడు అపోస్తలులు మహిమపరిచారు దేవుడు. మరి సేవకులు ఎవరు మహిమపరుస్తున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ ఎవరికి వాళ్ళుగా సొంత పేర్లతో పరిచర్యలు చేస్తున్నారు. దేవుని పేర్లు కాదు, సొంత పేర్లతో పరిచర్యలు. కొంతమంది పేర్లు పెట్టుకున్నా వాళ్ళ సొంత పరిచర్యలు, వాక్యం వాళ్ళ సొంత వాక్యాలు. ఈ వాక్యాలు చెప్పరు. ఏ వాక్యం చెప్తారు? సొంత వాక్యం చెప్తారు. ఈ వాక్యమే తీసుకొని సొంతంగా కల్పించి చెప్తారు. ఒక సేవకుడు, పెద్ద సేవకుడు పేరుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం లిప్స్టిక్ వేసుకోవటం, మేకప్ వేసుకోవటం తప్పేం కాదని బోధిస్తున్నాడు పెద్ద సేవకుడు. మరి క్రైస్తవులు ఇప్పుడు వచ్చే పిల్లలు ఆ మాట తింటే ఏమంటారు? పాడవుతారా, బాగుపడతారా? మనం ఎంత చెప్పినా వింటారా? పెద్ద సేవకుడు చెప్తున్నాడు, అయితే నువ్వు పెద్ద సేవకుడు కాదు ఇలా చెప్పకూడదు. చెప్పేస్తున్నాడు ఆయన. అందుకని ఆడపిల్లలందరూ ఏం చేస్తున్నారు? ఓకే, అలాగే రెడీ అయ్యి వస్తున్నారు. ముసుగు వేసుకోకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారు. పౌలేమో ముసుగు వేసుకోవాలి, స్త్రీ ముసుగు వేసుకుంటే తన భర్తను గౌరవించినట్లు. పెళ్లి కానివాడు, పెళ్ళైన వాడు, పెళ్లి కానివాడు కాదు. పెళ్లి కాని వాళ్ళు ముసుగు వేసుకోకూడదా? వేసుకోవచ్చు. అది కంపల్సరీయా? అక్కడేం చెప్పలేదు కంపల్సరీ అని. పెళ్లి కాని వాళ్ళు వేసుకుంటే ప్రభువుని మహిమపరిచినట్లు, పెళ్ళైన వాళ్ళు వేసుకుంటే భర్తను ప్రభువుని మహిమపరిచినట్లు, అంతే. వద్దని చెప్పి పర్వాలేదు అని చెప్తున్నారు. అటువంటి ముసుగు కంపల్సరీ కాదని చెప్తున్నారు కొంతమంది కూడా. అంటే వాక్యములు ఉన్నదాన్ని తీసుకొని చెప్పి ఇది కంపల్సరీ అని లేదు, కాదు, కాబట్టి ఇది మన ఇష్టం అంట. చాలా అజ్ఞానంతో ఉన్నటువంటి లోకము, క్రైస్తవ లోకము దేవుణ్ణి మహిమపరచట్ల. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, నా తండ్రి ఇంటిని వ్యాపారం ఇల్లుగా మార్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఎలగొట్టాడు, వ్యాపారస్తుల్ని. ఇప్పుడు వెళ్ళి మరి వ్యాపారస్తుల్ని ఎలగొట్టాలా లేదా? ఎవరు ఎలగొట్టాలి? నిజంగా దేవుని యొక్క ఇల్లు అంటే భయపడేవాడు, దేవుని యొక్క ఇల్లు అంటే గౌరవించేవాడు, అంటే దేవుని ఆరాధన స్థలం అని గౌరవించేవాళ్ళు ఏం చేయాలి? పుస్తకాలు అమ్మేవాడని, కీచైన్లు అమ్మేవాడని. వాక్యం అమ్మకూడదు కదా, ఉచితంగా ఇవ్వాలి కదా. ఎవరు ప్రింట్ చేయమన్నాడు నిన్ను? ఎవరు ప్రింట్ చేయమన్నాడు? ఇప్పుడు ఈ బైబిల్ ప్రింట్ వేయటానికి సరే చాలా ఖర్చు అవుతుంది. ఏంటి, 100 బైబిల్ వేయడానికి ఎంత ఖర్చు అయింది? సుమారు ₹1,00,000 ఖర్చు అయింది అనుకుంటా, అవునా? నువ్వు 100 బైబిళ్ళు ప్రింట్ అయిపోయి చేంజ్ చేసావంటే ఇవి ఉచితంగా పనిచేసావు. దేవుని పని నువ్వు చేసావు, ₹1,00,000 సొంత ఖర్చు పెట్టుకుని చేసి ప్రింట్ చేసావు. దేవుడు నీకు కూడా ₹1,00,000 మళ్ళీ తిరిగి తప్పనిసరిగా ప్రార్థన చేస్తావుగా. మంచి నువ్వు ప్రభా ఇంకో ₹1,00,000 ప్రభా బైబిల్ ప్రింట్ అయిపించాలి, సహాయం చేయండి, దేవుడు సహాయం చేయాలి చేస్తాడు. తర్వాత రాను కొంతకాలం పోయిన తర్వాత ఏం చేశాడు ఈ వ్యక్తి? అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.
ఇప్పుడు దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు కూడా దేవుడు ఇచ్చేవాడు ఎప్పుడు ఇస్తాడు కదా. నువ్వు ఎంతకాలం ఉంటే అంతకాలం. ఆయన స్టార్ట్ చేశాడు, వాళ్ళ పిల్లలు వచ్చేసరికి కోట్ల అధిపతులు అయిపోయారు. బైబిల్లో ఉచితంగా దేవుడిచ్చిన వాక్యాన్ని ఉచితంగా. మరి ప్రింటింగ్ ఖర్చు అవుతుంది, ప్రింటింగ్ ఖర్చు దేవుడు ఇస్తున్నాడు నీకు. ప్రింటింగ్ ఖర్చుకి ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఫ్రీగా పంచడమే. తర్వాత 17వ వచనం చూడండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఏంటంటే లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకము పుట్టక మునుపంట యేసుకి పరలోకంలో దేవుని దగ్గర మహిమ ఉంది, గొప్ప మహిమ. ఆ మహిమతో నన్ను మహిమపరచు అని తండ్రికి ప్రార్థన చేస్తాడు. మహిమపరచబడ్డా యేసయ్య? తండ్రి మహిమపరచబడ్డా? ఎలా మహిమపరచబడ్డాడు? ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో అప్పుడు ఆయన మహిమ శరీరంతో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడే. అంటే పరలోకములో, లోకం పుట్టక మునుపు పరలోకములో యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే ఎలాగైతే మనము కూడా జన్మించామో, ఎలాగైతే మనం సృష్టించబడ్డామో ఆ మహిమ శరీర రూపంలోనికి మనం మార్చబడాలి. దేవుడి మనల్ని చేసినప్పుడు మట్టితో చేశాడు. ఎప్పుడైతే ఆయన తన ఆత్మను మనలోనికి పంపాడో మనము మహిమ స్వరూపముగా తయారయ్యాం. అర్థమైంది? దేవుని స్వరూపం మనకు వచ్చింది, మహిమ శరీరాలు. అందుకని మహిమ శరీరాలతో ఉన్నారు కాబట్టి ఆ స్త్రీ పురుషులు ఇద్దరు అంటే ఆదామవ్వలకి వారి దిగంబర శరీరం తెలియలేదు. అర్థమైందా? దిగంబర శరీరం తెలియలేదు, వాళ్ళకి సిగ్గు లేదు, అప్పుడు ఏమి లేదు. కారణం ఏంటి? మహిమ శరీరాలతో ఉన్నారు, గొప్ప వెలుగుతో నింపబడి ఉన్నారు, మహిమ శరీరాలతో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే వారికి ఆ మహిమ పోయిందో, ఎప్పుడైతే వారికి ఆ మహిమ వారిలో నుంచి పోయిందో అప్పుడు వారిద్దరికి సిగ్గు అనేది వచ్చింది. కాబట్టి దేవుడు ఆ రోజు చర్మపు చొక్కాయలను వారికి తొలగించాడు. ఈ రోజు మనము కంపెనీ వాడు తయారు చేసిన బట్టలు మనం వేసుకుంటాం. అర్థమైందా? అంతేనా కదా? అదే మహిమ శరీరాలతో ఉంటే ఆ పిల్లలే పుట్టినట్టయితే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు చనిపోవాల్సిన అవసరత. ఏదైనా తోటంతా ఆ పిల్లలతో నింపబడి భూమంతా నిండినట్లయితే దేవుడు కొంతకాలానికి ఏం చేసేవాడు? ఆ పిల్లలందరినీ కూడా ఆయన రాజ్యంలోనికి అలాగే తీసుకుని వెళ్ళేవాడు. అది జరగకూడదని అపవాది ఏం చేశాడు? అవ్వమ్మ మనసు పాడు చేసి వాళ్ళు మహిమ శరీరాలు కోల్పోయేలాగా చేసి, పాపంలో పడిపోయేలాగా చేసి ఈరోజు శాపానికి పాపానికి వాడు కారకుడయ్యాడు. వానికి తోడు అవ్వమ్మ కారకురాలైంది. ఇంకా అవ్వమ్మని అలా వదిలేస్తే కష్టము నష్టము అని చెప్పి ఆదాము కూడా ఆమెను తన భార్య కాబట్టి ఆదాము తన భార్యను బట్టి తను కూడా ఆ ఫలాన్ని తినవలసి వచ్చింది. వారిద్దరు ద్వారా మనందరము ఈరోజు మరలా మహిమ కొరకు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. అందుకని ఆ మహిమను ఇవ్వటం కొరకే దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఈ లోకములో యేసును మహిమపరిచి ఈ రోజు యేసుని తన కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకొని తన ఆత్మను మనకి ఇచ్చాడు. ఎందుకు? మనం మహిమలోనికి మార్చబడాలి. ఇప్పుడు ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? సరి చేయడానికి తాపత్రయపడతాడు. ఆత్మతో మనం నింపబడాలి, వాక్కులతో నడిపించబడాలి. మహిమ క్రీస్తు కలిగినటువంటి మహిమ శరీరానికి సమరూపమైనటువంటి మహిమ శరీరంగా ఈ దేన శరీరము మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే అలా మార్చబడుతుందో అప్పుడు మనము దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి దేవుడు తన దూతలతో, తన కుమారుడు తన దూతలతో కలిసి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాలి. అర్థమైందా? కాబట్టి ఈ లోపు మన జీవితం ఏంటి? మహిమ కలిగిన జీవితాన్ని జీవించడానికి తాపత్రయం. కాబట్టి కొద్ది కాలమే ఉంటుంది. కాబట్టి ఈ లోపుగా దేవునితో ఎక్కువ సహవాసం కలిగి జీవించిన తాపత్రయపడదాం. దేవుని వాక్కులను మనం మర్చిపోక ధ్యానం చేస్తూ
మనం ముందుకు సాగిపోతాం. దేవుడి మాటలను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామముకు మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుని యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన వాక్యాన్ని బట్టి చేసి అలాగే తర్వాత జోష్తో అక్షరాలు రాయించుగా. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, యెహోవాను నామమున పరమ దైవమా, నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. థాంక్యూ మై లార్డ్. సహాయం చేయండి, ఆశీర్వదించి మీ నామానికి మహిమ. శ్రీ కృపా ప్రాప్తుల తండ్రి, సంఘం అంతా కృపగల తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో ఆత్మతో అభిషేకించి తండ్రి, నీ కుమారుడు తన దూతలతో ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొని వెళ్ళినట్లుగా మేము మహిమ శరీరాన్ని దాల్చుకున్న విధంగా మా జీవితాలకు మీ ఆత్మ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప దయచేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్లీజ్ నాన్న, ఆత్మవాక్య నడిపింపు మా అందరికి దయచేస్తున్నాం. ఈరోజు తండ్రి జోష్కి అక్షరాలు రాయిస్తున్నాం యేసునామములో. బిడ్డపై మీ ఆత్మ నుంచి బిడ్డ మంచిగా చదివి ఉన్నతుడిగా రాను దినాలు జీవిస్తూ మీకు ఉపయోగపడే పాత్రగా బిడ్డ ఎదగడానికి సహాయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.